మీరే చూస్తున్నారు కదా డైలీ మేము అప్లోడ్ చేసిన వీడియోలు ఎంత అందంగా వస్తుందో. ఈవెన్ దో మనకి ఇక్కడ ఈ గడ్డిలో నేను చెప్పేది ఏంటంటే అండి, ఇక్కడ మనకైతే లైట్స్ బిగించేవాళ్ళు, లైక్ డిస్కో లైట్స్, ఇట్లా కలర్ఫుల్ లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ అయితే పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు పెట్టడం లేదో నాకు తెలీదు. మేబీ మొక్క విను మేబీ ఈ వేసవికాలం కాబట్టి సమ్మర్లో మనకి మేబీ ఆ లైట్ ఫోక్సింగ్ వల్ల ఆ హీట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మేబీ పెట్టడం లేదేమో అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది మనం అనుకున్నట్టు, కాకపోతే మనం కనుక్కొని చూద్దాము. ఆ లైట్స్ పెడితే ఇంకా టెంపుల్కి అందం వస్తుండే ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కూడా చాలా అందంగా ఉందనుకోండి, ఇలాగే పీస్ఫుల్గా ఉందనుకోండి, బట్ ఈవెన్ దో కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో మేము డైలీ ఇలాగే వచ్చి మీకు 20 days సిరీస్ అయితే చేయాలని ఫిక్స్ అయ్యాము కాబట్టి ఉన్నన్ని రోజులు అయితే నేనైతే మీకు ఇలాగే మీకు కంటెంట్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో యా, మీకు వినిపిస్తున్నట్టుంది. ఇంకా హారతి అయిపోయింది కదా ఇప్పటికి. సో అలా భజన యొక్క ఆ మ్యూజిక్ని వింటుంటే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. ఈ గడ్డిలో నడుచుకుంటూ అలా వినడం వల్ల ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఆధ్యాత్మికత చింతనలో ఉండి, అలాగే మన హెల్త్ని కూడా మంచి చేసుకోవడం అంటే ఇదేనేమో. ఇంత మంచి ఎన్విరాన్మెంట్లో, ఈ చెట్ల వాతావరణంలో, ప్రకృతి అందాలతో ఎంజాయ్మెంట్, పక్షులు, గాలి, ఇవన్నీ పంచభూతాలతో. సో ఇట్ వాస్ లైక్ అ పాజిటివ్. సో యా, ఆపేస్తున్నాను అనుకుంటా, పాటలు మీకు వినిపిస్తున్నాను అనుకుంటా. స్వామినారాయణ అని వెళ్ళిగా విన్ను పడతావు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు ఏదో సెంట్ అయితే వాడతారు మనకి గడ్డిలో కానీ, ఇక్కడ ఎన్విరాన్మెంట్లో కానీ. సో ఆ సెంట్ అనేది మనకి లైక్ కమల్దమ్ మందిర్ మీకు ఐడియా ఉన్నట్టయితే అక్కడ కూడా ఇలాంటి స్మెల్ వస్తుంది. ఇక్కడ చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్, చాలా మంచి ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తుంది ఆ స్మెల్తో. మెల్లగా సో టెంపుల్లో అయితే నాకు తెలిసి ఇప్పుడు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, అందరు వెళ్ళిపోయారు. సో హారతి కూడా అయిపోయింది కదా మనకి. సో ఇప్పుడు పిల్లలే ఉన్నారు, మన పిల్లలే ఉన్నారనమాట. సో మేమైతే ఒకసారి వెళ్ళి అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని, అలాగే కొన్ని వీడియోస్ చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తాము మళ్ళీ. సారీ ఫ్రెండ్స్, లేట్ అవుతున్నట్టయితే, బికాస్ మేము ఈవినింగ్ టైమ్స్లో కదా మనకి కొంచెం లేట్ అయితే అవుతుంది. మార్నింగ్ టైమ్స్లో వెళ్దామంటే చాలా హీట్కి మేము వెళ్ళలేకపోతున్నాము. మీకు తెలుసు కదా ఎంత ఎండలు కొడుతున్నాయో బయట. సో దాని కారణంగా అయితే మేము వెళ్ళలేకపోతున్నాం. సో యా, హలో ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉరుకుతున్నామో.